అకాల వర్షాలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట, ప్రతిపాడు, పిఠాపురంలో పంట పొలాలను వర్షపు నీరు ముంచెత్తడంతో ఉద్యాన పంటలు దెబ్బతింటున్నాయి. లంక గ్రామాల్లో ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి పంట పొలాలు. జగ్గంపేట మండలంలో శుద్ధగడ్డ వాగు నుంచి పొంగి మొక్కజొన్న, వరి, బీర, వంకాయ తోటల్లోకి వరద పోటెత్తింది. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. పెద్ద మొత్తంలో నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. అకాల వర్షంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వరి చేలు అలాగే ఉద్యానవన పంటలు ఏదైతే ఈ ఎగువ నుంచి వస్తున్నటువంటి జలాశయాల నుంచి వస్తున్నటువంటి ఆ వాటర్ అంతా కూడా కాలువల్లోకి చేరి కాలువల నుంచి చేలుకి మునిగిపోవడంతో అటు కాయగూర పంటతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వరి పంట కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు, ఇటు కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి శుద్ధగడ్డ వాగు నుంచి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఈ ఎగువ నుంచి వర్షపు నీరంతా కూడా ఏదైతే పైన ఉన్నటువంటి ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా పక్కనే ఉన్నటువంటి చూడొచ్చు కాలువకి ఆనుకుని ఉన్నటువంటి చేలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి. గత 2-3 రోజులుగా కూడా అకాల వర్షాలతో ఒక పక్క వరద ప్రవాహం కూడా గోదావరి నదిలో ఇంకా కొనసాగుతుంటే లంక గ్రామాల్లో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కనకాయ లంకలో ఇంకా పడవ ప్రయాణాలతో పాటు కాజ్వేల మించి ప్రమాదకరంగా ప్రయాణాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కాయగూర పంటలు చూడొచ్చు, పూర్తిగా ఏదైతే పండినటువంటి పంటంతా కూడా పూర్తిగా పైకి వచ్చినటువంటి వరద ప్రవాహం చెరువులను తలపించే విధంగా కూడా చేలున్నాయి. 100 ఎకరాలు, ఈ పక్కన లెఫ్ట్ సైడ్ కూడా రైట్ సైడ్ పూర్తిగా చేలన్నీ కూడా 100 ఎకరాల్లో ఉన్నటువంటి ఉద్యానవన పంటకు సంబంధించి ఎక్కువగా మొక్కజొన్నతో పాటు ఇటు పిఠాపురంతో పాటు జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువగా జొన్న తోటలు కూడా వేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కాలువలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఎగువ నుంచి వస్తున్నటువంటి ఈ జలాశయాల వర్షపు నీరంతా కూడా పూర్తిగా చేలల్లో నిండిపోవడంతో ఒక పక్క ఆకుమడి నుంచి మొదటగా ఏదైతే ఇప్పుడు వరి పంట మొదటగా వీళ్ళు వేయాల్సి ఉంటుందో అదంతా కూడా పూర్తిగా ఆకుమడి కూడా నీట మునిగిపోవడంతో రైతన్న లబోదిబోమంటున్నాడు. ఇటు కాకినాడ జిల్లా కరప మండలంలో కూడా ఈ అకాల వర్షంతో ఏకదాటిగా కురిసినటువంటి వర్షానికి చేలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. వేలకు వేలు పెట్టుబడి పెట్టినటువంటి రైతన్న తమను ప్రభుత్వాలే ఆదుకోవాలంటూ కూడా మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. ప్రధానంగా రూరల్ ప్రాంతాల్లోని అటు కోనసీమలోని ఇటు కాకినాడ జిల్లా అటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యాన వరి పంటలంతా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. కెనపర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 కాకినాడ జిల్లా నుంచి.